ప్రతిపక్ష నేతలపై హుందాగా మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ సూచించారు. మీడియా సమావేశాల్లో ఉపయోగించే భాషను మార్చుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రాజకీయాలపై సరైన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్యే కూడా ముందుకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ సీనియర్ నాయకులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రోడ్డు విస్తరణలో రైతులకు న్యాయం జరిగేలా చూడడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని బొడ్డెడ ప్రసాద్ పేర్కొన్నారు. యలమంచి నియోజకవర్గానికి సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు రకరకాల కార్యక్రమాలు వారం రోజులు కూడా కొంత పెద్ద చర్చ ఆ ప్రజల్లో ఉంది. కాబట్టి అసలు ఈ చర్చ ఏ రకంగా మొదలైంది, ఏ రకంగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న విషయాన్ని ప్రజలు గమనించడానికి కొన్ని విషయాలు మేము ముందు తెలుసుకున్నాం. వారం రోజుల దిగువన మా నియోజకవర్గ సమన్వయకర్త సీనియర్ నాయకులు ధర్మశ్రీ గారు మామిడివాడ వాళ్ళ గ్రామంలో ఇంట్లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏమని, రాంబెల్లి మండలానికి సంబంధించి దారభోగాపురం సంబంధించినటువంటి ఒక అక్రమ మైనింగ్ మీద, అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల మీద, సమస్యల మీద ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి